అదేదో చిన్నపిల్ల చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటుంది. చూసి చూడనట్టు వదిలేయాలి గాని ఎందుకు అల్లుడు గారు అంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు? చిన్నపిల్ల అయితే స్కూల్ యూనిఫామ్ అయ్యి స్కూల్ పంపించాలి కానీ పెళ్లి చేసి కాపురాన్ని పంపిస్తారా? అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు దానికి వంటలు వచ్చా? అసలు దాని వంట ఎప్పుడా మీరు తిన్నారా? వంటలు రాకపోతే అడ్జస్ట్ అవ్వాలి గాని ఎందుకు అల్లుడు గారు అలా అరుస్తున్నారు? వంటలు ఒక్కటే అయితే అడ్జస్ట్ అవ్వచ్చు, దానికి వార్తలు మోసే అలవాటు ఉంది. అవునా? కావాలంటే చూపిస్తాను చూడండి. మాస్టర్ అటు. ఏంటి మా ఆయన పెద్ద వేస్ట్ గాడు. ఒక షాపింగ్ కి తీసుకెళ్లాడు, సరదాగా బయటకు కూడా తీసుకెళ్లాడు. మూవీకి వెళ్దామంటే ఓటీటీలో చూసుకో అంటాడు, రెస్టారెంట్ కి వెళ్దామంటే స్విగ్గీలో ఆర్డర్ పెడతా తిను అంటాడు. లాస్ట్ కి నా ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్తా అంటే కూడా పంపిడే. అంతెందుకు నా మనీతో నేను షాపింగ్ చేస్తా అంటే కుళ్ళుకొని చేస్తాడు. అంత దరిద్రుడు. చాడీలు చెప్తుందా? దీని సంగతి చెప్తా. అది మావా జరిగింది, నా గురించి అందరికి ప్రచారం చేస్తుంది. ఫ్రీగా ప్రచారం చేయడానికి ఏమన్నా పౌరుష పవన్కలేనమ్మా? నీ మొగుడు కావాలంటే మనసులో ఎన్నే తిట్టుకో మీ అమ్మలాగా, అంతేగాని మొగుడు గురించి ఇలా బయటికి చెప్పకూడదమ్మా. ఆయన మొగుడు పిల్లల మధ్య జరిగిన గొడవలన్నీ బయటికి చెప్పడం ఎవరు నేర్చుకున్నావు? అమ్మ దగ్గర నాన్న. అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే అమ్మ వాళ్ళ బంధువులు కాల్ చేసి నీ గురించి పూసగుచ్చినట్టు చెప్పేది. మా ఆయనకి ఇంత నడిపించావా? ఇప్పుడు అర్థమైంది మీ చుట్టాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకెందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అని. ఇదన్నమాట సంగతి. ఇట్స్ ఓకే. చూడలుడు, పెళ్ళైనాక ప్రాబ్లమ్స్, సంసారం అన్నాక సమస్యలు కామనే. కాంప్రమైజ్ అయిపోవాలి, లైక్ మీ. కొంపలో అదన్న ఉండాలి లేదా నేనన్న ఉండాలి, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అల్లుడు, కోపంలో కమిట్ అవ్వకు. ఇది అతకు కట్నం కింద వచ్చిన ఇల్లు. తేడా వచ్చిందో రోడ్డు మీద అలకి తినాల్సిందే. చూడలుడు, మీరిద్దరూ ఒకరు చేసిన తప్పులు ఒకరు వేలెత్తి చూపించుకోవడం వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. ఒక్కసారి మీరిద్దరూ ప్రేమగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకోండి, గొడవలే రావు. ప్రేమ పెళ్లికి ముందు నేను ఒకదాన్ని ప్రేమించాను, పెళ్లికి ముందు అది ఒకరిని ప్రేమించింది, అంతేగాని మేమిద్దరం ఎప్పుడు ప్రేమించుకోలేదు. అందుకే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. అదే మా ఇద్దరిని చూడండి, పెళ్ళై 25 సంవత్సరాలైనా ఇప్పటికి ఎలా ప్రేమించుకుంటున్నావు ఏంటి ఈ వయసులో కూడా? ప్రేమకి వయసుతో సంబంధమే ఉంది అల్లుడు గారు. యా. అయితే మావయ్య గారు మీరు ఎలా ప్రేమించుకున్నారు చెప్పండి. అమ్మా నాన్న నువ్వు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి. నువ్వే చెప్పు. 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 ఎవరో ఒకరు చెప్పండి. మీ అత్తగారు కూరగాయలు తీసుకురమ్మంటే అడిగిన వాటికంటే ఎక్కువ పట్టుకొచ్చావండి. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అరగంటలో వస్తుంది. అందులో ప్రేమ ఎక్కడుంది? రోజు మీ డాడీకి వేడివేడిగా టిఫిన్స్ చేసి పెట్టేదాన్ని తెలుసా? నువ్వు తిన్నాక మిగిలిన నాన్నే కదా తింటాడు, అందులో ప్రేమ ఎక్కడుంది? ఎవ్రీ వీకెండ్ మీ అత్తగారిని తీసుకుని బయట రెస్టారెంట్కి వెళ్ళేవాడిని. మా అత్తగారు చేసే వంట మీకు నచ్చకే కదా బయటికి తీసుకెళ్లేదు, అందులో ప్రేమ ఎక్కడుంది? ఆఫీస్ లో లేట్ అయితే కాల్ చేసి మరీ చెప్పేటోళ్ళు తెలుసా? చెప్పకపోతే నువ్వు తంతావు కాబట్టి. అందులో ప్రేమ ఎక్కడుందమ్మా? టీవీ చూసేటప్పుడు రిమోట్ అడగగానే వెంటనే ఇచ్చేది. సీరియల్ బ్రేక్ వచ్చింటది కాబట్టి ఇచ్చింటదిలే నాన్న. ఇంతేనా అమ్మా? 25 years లవ్ అన్నారు, ఎక్కడా? ఇంతేనా? ఏంటి ఇంకేం లేవా? ఇంతేనా? చెప్పండి. నువ్వే చెప్పు. చెప్పమ్మా. చెప్పండి నాన్న. చెప్పు. ఏమే అలా చూస్తూ ఉండకపోతే ఏదో ఒకటి చెప్పొచ్చుగా. నన్ను అడిగే బదులు ఆ ఏదో ఒకటి మీరే చెప్పొచ్చు కదా. నేనేదో ఒకటి చెప్తే నువ్వేం చేస్తావు? సీరియల్ చూసినట్టు చూస్తావా? అబ్బో, ఇందాక చెప్పినవన్నీ అబద్ధాలు అయితే? ఏంటి నేను చెప్పినవన్నీ అబద్ధాలా? అంటే నేను నీకోసం ఏం చేయలేదా? ఏం చేసావు చెప్పవే. మీరు చెప్పండి, ఏం చేశారు చెప్పండి. చెప్తాను, నేనేం చేశాను చెప్తాను. ముందు నువ్వు చెప్పు, నువ్వేం చేసావు? ఏం చేశారు ముందు మీరు చెప్పండి. చెప్తాను. నాకెవరు భయమా? అల్లుడు, అల్లుడు నాకెంతో ఇష్టమైన మందు మీ అత్తయ్య కోసం మానేశాను అల్లుడు. అబ్బో, నా కోసమేమో అనేలేదు బాబు. ఒక రోజు తప్పతాగొచ్చి మన ఇల్లు అనుకుని పక్కింటి తలుపు కొట్టాడు. అప్పుడు లేడీస్ అందరు కలిసి హెరాస్మెంట్ కేసులో బొక్కలో దూర్చారు. అప్పుడు మానాడు మందు. ఇప్పుడు ఈ మ్యాటర్ లీక్ చేయడం అంత అవసరమా? SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.